హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నేనండి మీ దేవిని. ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మసాలాలు వేయకుండా, అంటే కొబ్బరి గసగసాల పేస్ట్ వేయకుండా చాలా సింపుల్గా చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇప్పుడు వెదర్ అంతా చల్లగా ఉంది కాబట్టి ఇట్లా వేడి చికెన్ కర్రీ చేసుకొని మనము ఇడ్లీకి, అలాగే దోశలోకి, గారెలోకి, అలాగే బిర్యానీలో కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో పూర్తిగా చూసేయండి. చూసి మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ఇలా నేను చేసిన విధంగా చేసుకునండి. ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా పల్లీల నూనె వేసుకున్నాను. చికెన్ కర్రీకి, మటన్ కర్రీకి కొద్దిగా పల్లీల నూనె అయితే చాలా బాగుంటుందండి. ఇలా నూనె వేసుకున్న తర్వాత, నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, అలాగే దాల్చిన చెక్క, లవంగాలు కూడా వేసుకున్నాను. ఇవి వేగుతున్నప్పుడు నేను ఒక ఉల్లిపాయ, ఒక టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అవి కూడా నూనెలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. నేను కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఎప్పుడైనా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ వండుకునేటప్పుడు ఫ్రెష్గా నూరుకొని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. ముందుగా నేను కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ చికెన్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చికెన్ కర్రీ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఈ ఉప్పు, పసుపు ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి చికెన్లోకి. ఇప్పుడు ముక్కల్లో బాగా వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ పోయేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కారం వేసుకుందామండి. మన టేస్ట్ కొలది కారం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకొని ఒక్కసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇంకా వాటర్ అనేది ఇంకా ఇనిగిపోలేదండి. ఇంకా వాటరు ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం సేపు ఉడికించుకొని ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడైతే ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఉడికే కొందికి వాటర్ అనేది బాగా వస్తుందండి. ఇంకొంచెం వాటర్ పోసుకొని మనం ఇంకాసేపు ఉడికించుకుందాం. ఇంకొంచెం ఉడకాలండి. చికెన్ అనేది బాగా ఉడకాలి. అందుకని నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ మసాలా వేసుకుంటున్నాను.
ఉప్పు సరిపోయింది లేదో ఒకసారి చూసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకుందామండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది, జ్యూసీగా. అంటే ఇప్పుడు ఇది గారెలోకి దోశలోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది, అసలు తింటే వదిలిపెట్టరనమాట, అంత బాగుంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెసిపీ మాత్రం. కరివేపాకు వేసుకుంటున్నాను, అలాగే గ్రీన్ చిల్లీ కూడా నేను ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఆ గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అంతేనండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సూప్గా ఉందండి. చూడండి, ఇలా ఉంటే గారెలోకి అలాగే దోశల్లోకి ఇడ్లీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.